ఒకే ఒక్కసారి నన్ను ఆ బిడ్డ ఉన్న చోటికి తీసుకెళ్ళు. ఆ బిడ్డ ఎక్కడుందనేది నాకు తప్ప ఎవ్వరికీ తెలీదు. నీకు తెలియాల్సిన అవసరం లేదు. ఒకే ఒక్కసారి చూపించు. ఆ బిడ్డ ఎలా ఉంటుందో నేను చూడాలి. కుదరదు. ఆ బిడ్డను ఎవ్వరికీ చూపించడం కుదరదు. అనవసరమైన ఆశలు మానే. నాగేశ్వరి, నాకు తెలుసు నువ్వు ఆ దైవశక్తి సాయంతో ఆ దుష్టాత్మల్ని అంతమొందించి వస్తావని. ఇదంతా ఆ దైవ ఆశీర్వాదంతో మీ దీవెనలతో జరిగింది. ఇందులో నేను చేసిందేమీ లేదు. ఇప్పుడు చెప్పండి స్వామి, ఆ దైవశక్తి బిడ్డ ఎక్కడుందో నేనెలా తెలుసుకోవాలి? ఆ దైవశక్తి బిడ్డ ఎక్కడుందో తెలుసుకోవడం అంత సులభమైన పని కాదు నాగేశ్వరి. ఎందుకంటే ఆ మార్తాండు 70 సంవత్సరాలుగా ఆ దైవశక్తి బిడ్డను అత్యంత భద్రమైన రహస్య స్థావరంలో బంధించి ఉంచాడు. అది ఎంత గొప్ప రహస్య ప్రదేశమైనా నేను ఛేదించి వెళ్తాను స్వామి. ఆ దైవశక్తి మీరు నాకు అండగా ఉన్నంత వరకు ఎంతటి కష్టమైనా భరిస్తాను. ఆ దైవశక్తి బిడ్డని నేను తీసుకొస్తాను. పట్టు వదలని నీ ఆత్మస్థైర్యాన్ని చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది నాగేశ్వరి. ఆ దైవశక్తి బిడ్డ ఎక్కడుందో కనిపెట్టడం నీ వల్ల మాత్రం అయ్యే పనైనా ఆ బిడ్డున్న ప్రదేశానికి ప్రయాణం చేయడం నువ్వు ఒంటరిగా చేసే ప్రయాణం కాదు. నీతో పాటు వీళ్ళు ముగ్గురు కూడా వస్తే నీ మార్గం సులభతరమవుతుంది. మీరు చెప్పేది నిజమే కావచ్చు స్వామి. కానీ నాతో పాటు వీళ్ళని తీసుకెళ్తే వీళ్ళ ప్రాణాలకు ఏదైనా ప్రమాదం ఎదురవుతుందేమోనని నా భయం. అదేంటి నాగేశ్వర్ అలా అంటావు? నువ్వు ఆ దైవశక్తి బిడ్డను వెతికే ప్రయత్నంలో నీకు ప్రమాదం అని తెలిసి నిన్ను ఒంటరిగా ఎలా పంపిస్తావు? నువ్వు ఒంటరిగా ఈ దైవకారం నెరవేర్చడానికి నేను ఒప్పుకోనని నీకు ముందే చెప్పాను. అవును నాగేశ్వరి, నిన్ను ఒంటరిగా పంపిస్తే ఇంట్లో ఎవరు మనశ్శాంతిగా ఉండలేరు. కనీసం మేమైనా వస్తే ఇంట్లో అమ్మా బావ కాస్త ధైర్యంగా ఉంటారు. అది కాదు మావయ్య. నాగేశ్వరి, ఇంకేం చెప్పకు. మేం కూడా నీతో పాటు వస్తున్నాం. అందరం కలిసే ఆ దైవశక్తి బిడ్డ ఎక్కడుందో కనిపెట్టి తీసుకొద్దాం. నా బాధ మీకెవ్వరికీ అర్థం కావడం లేదు. నేనంటే ఈ దైవ కార్యం కోసమే పుట్టిన దాన్ని. ఈ దైవ కార్యం నెరవేర్చడంలో నాకేమైనా పర్వాలేదు. రేపు నాతో పాటు ఈయనకేవైనా అయితే మా బిడ్డ తల్లిదండ్రి లేని అనాథైపోతుంది. ఒకవేళ మావయ్యకి ఏవైనా అయితే సంధ్య కూడా ప్రాణాలతో ఉండదు. అసలే తను నాగదోషం వల్ల మావయ్యకి ఏమైనా అవుతుందని అనుక్షణం భయపడుతూనే ఉంది. రేపు మావయ్యకి ఏదైనా జరగరాని జరిగితే సంధ్యకి నేనేమని సమాధానం చెప్పను? ఇక నీ సంగతి తీసుకో. నీ వంశానికి నువ్వు ఒక్కడివే వారసుడు. నువ్వు మాకు సహాయం చేయబోయి ప్రాణాల మీదకి తెచ్చుకుంటే మా వల్లే నీ ప్రాణాలు పోయాయని మేం చచ్చేంత వరకు బాధపడుతూనే ఉంటాం. ఇవేవీ జరగకూడదని నేను మిమ్మల్ని రావద్దని అంటున్నాను. నాగేశ్వరి, నీకు నీ కుటుంబం మీదున్న ప్రేమాభిమానాలు చూస్తుంటే నాకు ముచ్చటేస్తోంది. నువ్వు భయపడేంతగా ఏమీ జరగదు. నువ్వు ఒంటరిగా ప్రయాణం చేయటం కంటే అందరూ కలిసి వెళితే ఒకరి ప్రాణాలకు ఒకరు అడ్డుగా ఉండి అందరూ క్షేమంగా ఉండగలరు. నా మాట విని అందర్నీ తీసుకెళ్ళు. నాగసాధువు గారు చెప్తున్నారు కదా, సరే నేను చెప్పు నాగేశ్వరి. సరే చెప్పండి స్వామి, మేమెప్పుడు బయలుదేరాలి? మీరు దుష్ట సంహారంలో ఇప్పటికే బాగా అలసిపోయి ఉన్నారు. మీరు ఇవాళ ఇంటికి వెళ్ళండి. మీరు క్షేమంగా ఉన్నారని మీ వాళ్ళు సంతోషిస్తారు. రేపు వచ్చి నన్ను కలవండి. మీరు ఎప్పుడు బయలుదేరాలి, ఏం చేయాలనేది నేను వివరంగా చెబుతాను.
70 ఏళ్లుగా ప్రతిరోజు నేను ఈ రక్తపు ఆహారాన్ని తినమని అడుగుతున్నాను, కానీ నువ్వు తినడం లేదు. నువ్వు తినకపోతే నేను వదిలేస్తాననుకుంటున్నావా? వదలను. ఎట్టి పరిస్థితుల్లోనూ నీ చేత రక్తపు ఆహారాన్ని తినిపించే తీరతాను. తినో తినో తినో. ఎందుకా నవ్వు? నేనెంత చేసినా నీ చేత రక్తపు ఆహారాన్ని తినిపించలేననా? లేకపోతే ఎవరైనా వచ్చి నిన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్తారనే భరోసానా? అలాంటి పిచ్చి పిచ్చి అసలేం పెట్టుకోకు. నువ్విక్కడున్న విషయం ఎవ్వరూ కనిపెట్టలేరు. నిన్నిక్కడి నుంచి ఎవ్వరూ తీసుకెళ్లలేరు. ఓ, నాగేశ్వరి వచ్చి నిన్ను తీసుకెళ్తుందనుకుంటున్నావా? అది అసాధ్యం. నాగేశ్వరి నీ కోసం ఇక్కడకు బయలుదేరకుండా చేస్తాను. నీ చేత ఈ ఆహారం తినిపించే తీరతాను. అమ్మమ్మా, అల్లుడు గారు, సంధ్య, నాగేశ్వరి వాళ్ళు వచ్చేసారు, త్వరగా రండి. ఎలా ఉన్నావమ్మా? మీకు ఎలాంటి ప్రమాదం జరగలేదు కదా? అందరూ క్షేమంగానే ఉన్నారు కదా? మీరు వెళ్ళిన దగ్గర నుంచి మాకెవరికి క్షణం కూడా కంటి కురికే లేదు. మీకేమైందో ఏమోనని మాకు ఒకటే కంగారు. దేవుడి దేవల్ల అంతా క్షేమంగా తిరిగి వచ్చారు. మాకంతే చాలు. ఏ సంధ్య, ఎందుకు ఏడుస్తున్నావు? మాకేం కాలేదుగా, క్షేమంగా తిరిగి వచ్చేసాం. ఊరుకో. బామ్మ, భోజనం చేసి 2 రోజులైంది. బాగా ఆకలిగా ఉంది. అయ్యో పాపం, బిడ్డలు ఎంత ఆకలి మీద ఉన్నారు. ఉండండి, 10 నిమిషాల్లో భోజనం తయారు చేస్తా. బామ్మ, భోజనం తయారయ్యేలోపు ముందు కాస్త కాఫీ ఇవ్వు. కాఫీ తాగి స్నానాలు అవి కానిస్తా. అలాగే, క్షణంలో తెస్తాను. ఏమండి, నేను తుడుస్తాను. మీకేదైనా అయ్యిందేమోనని నేనెంత భయపడ్డానో తెలుసా? అందుకే మిమ్మల్ని ఇలాంటి ప్రమాదకరమైన పనులకి వెళ్ళొద్దు అని చెప్పేది. మీరింకా 2 రోజులు రాకపోయి ఉంటే నేను ఆ బాధని చచ్చిపెట్టదని తెలుసా? నేనంటే నీకు అంత ఇష్టమా? అవును. ఎంత ఇష్టం? చాలా. చాలా అంటే చచ్చేంత. నేను చాలా అదృష్టవంతుని సంధ్య. నన్ను ఇంతగా ప్రేమించే భార్య దొరకడం నిజంగా నా అదృష్టం. అదృష్టం మీది కాదు, నాది. లేకపోతే నన్ను పెళ్లి చేసుకుంటే మీ ప్రాణాలకు ప్రమాదం అని తెలిసి కూడా నన్ను పెళ్లి చేసుకునేంత మంచి మనసు మీ కాక ఇంకెవరికి ఉంటుంది? మీలాంటి మంచి మనిషి నాకు భర్తగా దొరకడం
నిజంగా నా అదృష్టం. మన పెళ్లి విషయంలో థ్యాంక్స్ చెప్పాలంటే అది ఖచ్చితంగా నాగేశ్వర్కే. నాగేశ్వరే గనక లేకపోయింటే మన పెళ్లి జరుగుండేదే కాదు. అసలు అంతెందుకు, ఇప్పుడు మళ్ళీ నేను ప్రాణాలతో తిరిగి వచ్చానంటే దానికి కారణం కూడా నాగేశ్వరే. నాగేశ్వరే లేకపోయింటే ఖచ్చితంగా మేము ఆ దుష్టశక్తుల చేతుల్లో చచ్చిపోయి ఉండేవాళ్ళం. దయచేసి మళ్ళీ ఇలా చావు గురించి మాట్లాడకండి. నాకు భయంగా ఉంది. ఇంకెప్పుడు ఇలాంటి ప్రమాదకరమైన పనుల జోలికి వెళ్ళను అని నాకు మాట ఇవ్వండి. అరే నాకేం కాదులే, పద, నాకు బాగా ఆకలిగా ఉంది, భోంచేద్దాం. చాలు. సిగ్గుపడకరా. సంధ్య, ఆనియన్ లేకుండా నాకు ఒక ఆమ్లెట్ ఇవ్వా. అలాగే. నాకు కూడా 4 గుడ్లతో ఒక ఆమ్లెట్. వీడు కోడిగుడ్లొద్దు, బాతుగుడ్లు ఉండి తెప్పించు. అవేదో ఒకటి వీడి సైజులో ఉంటాయి. మీరేం తక్కువ కాదులే బాబు. నేనైతే 4 గుడ్లే తింటాను, మీరైతే 4 కోళ్ళే తింటారు. అవి మాత్రం నీ సైజులో ఉంటాయంటరా. తిను. చూడండి అంకుల్. తిను, గాల్ చేయకుండా. అమ్మమ్మ కాస్త రే సత్తి, పెరిగేసుకో. ఇంకా పప్పన్న ఉంది. రైస్ ఉందిరా, ఎందుకు పూర్తి? సంధ్య, సంధ్య సంధ్య, సంధ్య సంధ్య, సంధ్య సంధ్య, ఏయ్ సంధ్య, ఏమైంది? ఏమైందమ్మా? సంధ్య, 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 డాక్టర్ని కొంచెం డాక్టర్ ఫోన్ చేయి. Congratulations, she is pregnant. కంగ్రాచులేషన్. మాయ, కంగ్రాచులేషన్. ఏం ఆలోచించావు మార్తాండా? దేని గురించి? నాగశక్తి బిడ్డ గురించి. ఆ బిడ్డ గురించి కొత్తగా ఆలోచించడానికే ఉంది. అది రక్తపు ఆహారం తినేదాకా ప్రయత్నిస్తూనే ఉండాలి, తప్పదు. అందుకే చెప్పాను, నాకొక్కసారి ఆ బిడ్డను చూపిస్తే ఆహారం తినిపించటానికి నేను ప్రయత్నిస్తాను. ఏంటి, బతకాలం లేదా నీకు? నువ్వు మాంత్రికపు జాతికి సంబంధించిన దానివన్న ఒకే ఒక్క కారణంతో నువ్వు ఆ త్రిశూలానికి బలవ్వకుండా కాపాడాను. నేను కాపాడిన ప్రాణాల్ని నేనే తీసేలా చేయొద్దు. చివరిసారిగా హెచ్చరిస్తున్నాను, మళ్ళీ ఇంకోసారి ఆ బిడ్డ ఎక్కడుందో తెలుసుకునే ప్రయత్నం చెయ్యొద్దు. ఇంకోసారి ప్రయత్నిస్తే నేను మాట్లాడను.
నా మాంత్రిక ఖడ్గం మాట్లాడుతుంది. జాగ్రత్త.